రేవులపల్లి గ్రామంలో మహిళా సంఘాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామ సంఘం తీర్మానం లేకుండా వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారని మహిళా సంఘం అధ్యక్షురాలు సంగీతపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై సీసీ డీఆర్డీఏ అధికారులను చిన్న సంఘాల అధ్యక్షురాలు నర్సింగమ్మ నిలదీశారు. పంటలు ఏం చేస్తారు రైతులలో యుద్ధాన్ని మళ్ళీ ఎక్కువ మాట్లాడుతున్నాను. మళ్ళీ తర్వాత తేడా ఉంటుంది. మళ్ళీ చెప్తాను నేను అనుకున్నావు ఏమనుకున్నావు ఏం సమాజ్ చేసినావు మాట సరిగా మాట్లాడు. ఏం మాట్లాడారు ఏం మాట్లాడుతున్నాడు ఆమెని ఏం మాట్లాడుతుంది ఉట్లాముకోవాలా లేదా ఉట్లాముకోవాలా నువ్వు రైతు కాదు మరి మరి మొక్కరాను ఏమండి ఫస్ట్ నీవు ఫస్ట్ చక్కగా మాట్లాడు మాట కరెక్ట్గా మాట్లాడు అంటున్నాను. నేను కాపని ఏంటంటే అడుగుతాను నేను నువ్వు ఫస్ట్ ఏమంటే నీవు నీకేం అవసరం నేను అడగడానికి అధికారం ఉంది నాకు. మాటలు నోరు తెరిస్తే బాగుండదు చెప్తున్నాను. మళ్ళీ నీ నోరు వేస్తే నీ మళ్ళీ మోకం పెట్టుకున్నాడు చెప్తున్నావు ఏమనుకున్నావు బాగుండదు అంటున్నా. మరి ఏమి ఈడకెళ్ళేటండి మరి ఒట్లు అమ్ముకునే లేదా మరి ఏం రైతులను కలిసే మేము ఎందుకే పోస్తున్నాం మరి ఒట్లు పోసిన అలా ఇప్పటికే ఉన్న అడ్డం పెట్టుకొని 7 ఏళ్ళు వెళ్తుంది ఏం ఆతులు ఇచ్చినాను నీవు 7 ఏళ్ళు చేసావు. నేను అడిగినా నేను అడిగినా ఎవడన్నా నిన్ను ఏమంటున్నా ఎవరినో అడ్డం పెట్టుకొని 7 ఏళ్ళు వెళ్ళావు నిన్ను ఎవడన్నా అడిగిండా నేను జబ్బ చేసాడా మరి అదుపులో పెట్టుకో ఓరు అసలు మాట్లాడు చెప్తున్నా కరెక్ట్ నీటిగా మాట్లాడు నీటి ఏమంటున్నా కరెక్ట్ అదుపులో పెట్టుకొని మాట్లాడు. 8 ఏళ్ళు చేసేవాది నువ్వు 8 ఏళ్ళు ఏముండయి ఏడులే ఒడ్లు లేకుండా ఏముండయి ఏడు మా ఒడ్లు లేకుండా ఏడు చెప్పు నువ్వు ఒడ్లు లేకుండా ఏముండే ఒడ్లు లేకుండా ఏముండే అంటున్నావు.